డైలాగ్స్ కూడా ఇరదిస్తారు. చందులు సరవయ్య బంధులు గురువై ఎవడితే నాకు రిలీజ్ గమనించుకుంటున్నారు చెప్తా. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ కాదు, బేవర్స్ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్. అవును. సో కానీ మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది ఎందుకంటారు? ఒక యాక్టర్ గా అయ్యో ఇంకో రెండో కోణం. సో దీనికి వచ్చేయడం మాత్రం రిస్క్ అనిపిస్తుంది కదా. హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యశ్వంత్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఈ రోజు మన ముందు ఉన్నారు టూ స్పెషల్ గెస్ట్స్ ఉన్నారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు, అలాగే సంజయ్ మూవీ యాక్టర్, అలాగే క్యాలీఫ్లవర్ కానివ్వండి, సాటిరికల్ మూవీస్ కానివ్వండి, ఎన్నో మూవీస్ చేశారు. ఇప్పుడు సోదర అనే మూవీతో మన ముందుకు వస్తారు. సోదర అనేది చాలా క్యాచీ టైటిల్ అండి, అసలు హార్ట్ టచింగ్ టైటిల్ అని చెప్పాలి. ఎందుకంటే బ్రదర్స్ మధ్యలో సోదర అనే భావం ఎప్పుడు ఉంటుంది. ఇగోస్ కావచ్చు, అలాగే వాళ్ళకి ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళ బాండింగ్ కావచ్చు, ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే ఒకరి కోసం ఒకరు ఉంటారు, అదే సోదర. సో ఆ మూవీ విశేషాలు తెలుసుకుందాం రండి. హలో సార్. హలో, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. చాలా రోజులు కనిపించారు. 1.5 years అవుతుంది మీడియా ముందుకు రాక. ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే 25, సో దగ్గర 11 years అవుతుంది. 11 years జర్నీ ఎలా అనిపిస్తుంది? ఫైన్ అండి, సూపర్. అసలు అంటే ఇక మామూలుగా నరసింహచారి లైఫ్ వేరు, సంపూర్ణేష్ బాబు లైఫ్ వేరు. సార్ అంటే ఆ మూవీలో చాలా స్టార్టింగ్ మూవీస్ లో అయితే సెటరికల్ మూవీస్ చేశారు, ప్యారడీ కాంటెంట్ చేశారు. కొబ్బరిమట్ ఇందా చెప్పినట్టు కొబ్బరిమట్ లో కూడా బ్రదర్స్ బాండింగ్ ద్వారా దాంట్లో కూడా ఫ్యామిలీ అని చూపించారు. సో అప్పటికి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటి? మీరు ఆ కొబ్బరిమట సినిమా అంటే ముగ్గురు తాత తండ్రి కొడుకు వీళ్ళ మధ్య, కానీ ఇది కాదు, ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. అమ్మ, నాన్న, తమ్ముడు క్యారెక్టర్ సంజయ్ చేసిండు, అన్న, ఒక మేనమామ, ఒక్కొక్క చక్కటి ఒక కుటుంబ కథా చిత్రం. మంచి ఫన్ జనరేట్ అవుతూ కుటుంబ కథ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పటిదాకా సినిమాలన్నీ నా మీద ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు, మన క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఈ సినిమా చూస్తే ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక కుటుంబాన్ని కలిసి వచ్చినట్టు ఉంటుంది. లైక్ సింపుల్ గా ఒక వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ అ వెరీ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట. ఓకే, బేవర్స్ తో మూవీ వచ్చింది మీకు. బేవర్స్ నా ఫస్ట్ ఫిల్మ్. సో అప్పుడు దాంట్లో కూడా మీది కొంచెం ఫ్యామిలీ స్టోరీయే. అది ఫ్యామిలీ ఫిల్మ్ అండి. ఆ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ కాదు, బేవర్స్ తర్వాత వచ్చారు కొందరు, అప్రోచ్ అయ్యారు, కానీ ఆ సెటప్ నచ్చక, లైక్ ఆ ఫిల్మ్ చేసి అది రిలీజ్ వరకు వెళ్తుందో తెలియక. ఆ తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ తో ఫిల్మ్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ 70% షూట్ అయింది. సో స్కెడ్యూల్ గ్యాప్ వచ్చిన తర్వాత లైక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏదో చిన్న ఈగో ప్రాబ్లం వల్ల ఫిల్మ్ అక్కడికి ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత సెటప్ చేసుకొని 3-4 మంచి కంటెంట్ తో రావాలి కదా, మంచి కంటెంట్ తో ముందుకు రావడానికి ఇంత టైం పట్టింది అన్నట్టు. డాన్స్ బాగా చేస్తారు, డైలాగ్స్ కూడా ఇరదిస్తారు. 2 డైలాగులు కూడా బాగా చెప్తారు. సో జనరల్ తెలియని విషయం అంటే ఆ డైలాగ్ ఎలా చెప్పారంటే వెనకాల సెట్ చేస్తే మోహన్ గారు మీ ఇన్స్పిరేషన్ అంట. సో ఆయన డైలాగ్స్ ని మీరు బాగా ప్రాక్టీస్ చేసి చెప్పారు. ఒక డైలాగ్ చెప్పండి మోహన్ గారు. అంటే అప్పుడు అంటే మామూలుగా చదువుకునే టైంలో, ఆ టైంలో అంటే ఇప్పుడు తన డైలాగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు రౌడీ గారి పల్లం అలాంటి సినిమాలు తీసుకుంటే, తల్లి చెల్లి గల్లీలు లేని సిల్లి నా కొడుకును, చందులు సరవయ్య బంధులు గురువై ఎవడితే నాకు, ఇలా ఆ ఒత్తుపట్టి ఆ సర్దార్ పాపారాయుడులో డైలాగులు ఉంటాయి. పప్పారాయుడు ఇలా వెనక కొంచెం మనం ప్రాక్టీస్ చేయడము. ఎప్పుడైనా చిన్న స్కూల్లో ఫంక్షన్ అదైనా చాలా మంది ఫ్రెండ్స్ కలిసి మాట్లాడడం, అలా దానంటే బాగా ఇష్టం అయిపోయి డైలాగులు కూడా బాగా నేర్చుకోవడం అదేంది. సో ఓకే, సో లాస్ట్ ఫిల్మ్ కూడా మార్టిన్ లూథర్ కింగ్. సో దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు, మంచి స్టోరీ అది. సో కానీ మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది ఎందుకంటారు? అది ఇంకా నాకు అర్థం కాదు. అంటే అప్పటికి మండేలా ఎక్కువ మంది తమిళ సినిమా అయినా తెలుగులో ఎక్కువ మంది చూసారు కదా, సేమ్ స్టోరీ సేమ్ మనం చేసాం. ఒక యాక్టర్ గా అయ్యో ఇంకో రెండో కోణం బాగుందండి, బాగా చేశారు అన్నారు, కానీ సినిమా అంతగా ఎదగాలి. ఆ సోనీ లీవ్ లో మంచి ఓటీటీలో మంచి ఫస్ట్ పొజిషన్ లో ఉంది. సో అంటే ఇప్పుడు చాలా రకమైన ప్యారడీ మూవీ చేసిన తర్వాత క్లీన్ కామెడీ, క్లీన్ సినిమాలు ఎక్కువ లేవు మీకు. సో మార్టిన్ లూథర్ కింగ్ క్లీన్ అనుకోవాలి, ఇది కూడా క్లీన్ జనరల్ లాగా ఉంది. సో రిస్క్ అనిపించట్లేదు, ఎందుకంటే ప్యారడీ చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. సో దీనికి వచ్చేయడం మాత్రం రిస్క్ అనిపిస్తుంది కదా? రిస్క్ ఏమనిపించదు, కానీ ఒక యాక్టర్ గా సాటిస్ఫై. ఇప్పుడు సినిమా హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదని చేయడం మట్టుకు. అంటే ఇప్పుడు అలాంటి సినిమాలు చేసినప్పుడు ఒక నటుడుగా మంచి ఎక్స్పీరియన్స్, మనం ఇలా చేయొచ్చు చూసే వాళ్ళకి కూడా. ఇప్పుడు సేమ్ దీంట్లో కూడా సోదర మూవీలో కూడా నీకు ఎప్పుడు ఆ సంపు కనిపించాడు.
రెండో క్యారెక్టర్ ఒక బ్రదరు. దానికి డైరెక్టర్ మోహన్ గారు చాలా రోజులు నాతో డిస్కస్ చేసి, అన్న అసలు మీరు అది కనిపించకూడదు అన్న, హృదయకాలం, కొబ్బరి మట్ట, ఇప్పుడు మిగతా మీరు ఆ సినిమాలు ఈ సినిమాలు చేశారు కదా, అలా కనపడకుండా ఒక బ్రదర్, బాధ్యత కలిగినటువంటి ఒక బ్రదర్ క్యారెక్టర్ అన్న, మీ మీద ఒక తమ్ముడు, అమ్మ నాన్న, ఈ ఫ్యామిలీ ఉంటుంది. దానికోసం చాలా ఆయన ఒకటికి 10 సార్లు అన్న వద్దు అలా వస్తుంది వద్దు వద్దని కొంచెం నాకు ఒక 2-3 డేస్ కంటిన్యూ షెడ్యూల్ చేసాం. 30-40 డేస్ చేసాము. ఓకే, ఒక 2-3 డేస్ అన్న వద్దన్న అది వస్తుంది నీకు, నాకు ఇదే కావాలి అంటే మీకు చూస్తే తెలిసిపోద్ది. సో ఈ సాంగ్ లాంచ్ కూడా మంచు మనోజ్ గారు వచ్చారు. సో ఆ రోజు బ్రదర్ బాండింగ్ చూపించారు మీ మీద, ఎట్లా అనిపించింది? ఫైన్. అంటే ఆ కుటుంబంతో నాకు మంచి అటాచ్మెంట్ ఉంది. ఇంకా కొంచెం మనోజ్ అన్న అయితే ఇంక తెలుసు అందరికి, తను చాలా నైస్ పర్సన్. వెళ్ళి అడగగానే ఏ బ్రదర్ వస్తా అని చెప్పేసి వచ్చి, పాపం అప్పుడు అన్నకి ఏదో కాళ్ళు ఫ్రాక్చర్ ఏదో ప్రాబ్లం అయింది, అయినా కానీ నిజంగా అంత పెయిన్లో నన్ను ఎవరైనా తెలిసినా నేను వెళ్ళకపోయాను. ఆ టైంలో చూసారు అసలు. అప్పుడు ఒకవేళ ఒక ఫోన్ చేసి 1 వీక్ మార్చుకో అని చెప్పినా మార్చేసుకునేవాళ్ళు. అంతే కదా, మాకు వచ్చి కారు దిగేంత వరకు తెలియదు. అన్న ఏమైందంటే ఇట్లా చిన్న ఫ్రాక్చర్ అయింది అన్నాడు. కానీ సో హ్యాపీ. సో మాట మీద నిలబెట్టి మనం వస్తున్నప్పుడు వచ్చారు సార్. సో అట్లాగే ఈ మూవీలో బాబు మోహన్ గారు కూడా చేశారు. సో ఆయన కూడా చాలా లాంగ్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చారు. సో ఆయన కూడా కామెడీలో ఒక లెజెండ్ ఆయన. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీ. ఎందుకంటే ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగిన వాళ్ళు. అలాంటి వ్యక్తి ఫాదర్ క్యారెక్టర్ కామెడీ లాగా లేకుండా తను ఒక 2 పిల్లలు, వాళ్ళ బాగోగులు చూసుకుని ఒక తండ్రిగా మంచి చాలా హ్యాపీ అనిపించింది. యాక్టింగ్ టైం లైక్ ఆయన యాక్టింగ్ టైం అసలు మనం మాట్లాడలేము ఆయన గురించి. ఆయన ఇన్స్పైర్ గా తీసుకొని చాలా అసలు ఆయన ఒక సాంగ్ డాన్స్ కూడా చేశాడు. లేదు దీంట్లో కాదు, ప్రీవియస్ ఆయన ఫిలిమ్స్ లో ఒక సాంగ్ లో లైక్ అదేంటి సాంగ్ నేమ్ ఏదో ఉంటుంది చినుకు చినుకు అసలు ఆయన అది ఇప్పటికీ ఇంకా ఎవరు చేసినా ఈ ఫిలిం లో ఆయనని చాలా క్లీన్ గా, ఆయన కూడా క్లీన్ గా చూస్తారు. ఒక ఫాదర్, ఒక బాధ్యత గల ఫాదర్ గా చాలా బాగుంటది సార్ది కూడా. ఆయనతో చేసేటప్పుడు మేము కొంచెం అటు ఇటు అయినా తను చెప్పాడు, అలా వద్దు మళ్ళీ ఎలా ఏమంటారు అంటే ఇట్లా చెయ్యి అని యాడ్ చేసేవాడు. మాకు చెప్పేవాడు, నాకు కానీ భయ్యకు కానీ, ఆ మదర్ క్యారెక్టర్ చేసిన ప్రభావత్ గారికి కానీ, ఆయన కానీ లెజెండ్గా. సో హ్యాపీ. సో అసలు సెటిల్ ఎలా ఉండదు మీరు అందరూ? ఒక బాండింగ్ అనేది ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఉండదు మీ అందరికి? సో అంటే ఇంప్రూవైజేషన్ చేసేవారా ఆన్ ద స్క్రీన్ అక్కడ సెట్ లో? భాస్కర్ మాస్టర్, తర్వాత బాబుమోహన్ గారు, గురుగారు, వీళ్ళే అంటే ఇంకా నాకు నేను చెప్పింది చేస్తా అంటే ఇలా చేస్తే బాగుంటదని వాళ్ళు బాగా చేసేవాళ్ళు. అసలు భలే ఉండేది. అది అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ వరకు అరే ఫ్యామిలీ ఫీల్ ఉండేది. ఆ మాస్టర్ గారితో, గురువు గారితో, ఇంకా మేమిద్దరు ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళు లేని సీన్లకు మాకు బోర్ అనిపించేది. భయ ఫైట్లు అవి సాంగ్లు అప్పుడు వీళ్ళు ఉన్న రోజులు సూపర్. పల్లెటూరులో ఇక్కడనే మన దగ్గర, మన వరంగల్ దగ్గర సీతానగరం అనే విలేజ్ ఉంటది. ఆ విలేజ్ లో ఆ విలేజ్ పీపుల్ కూడా లైక్ ఎంత బాగా సపోర్ట్ చేశారంటే, దే ఆర్ లైక్ అందరు కూడా ఒక రోజు మార్నింగ్ లేచి రెడీ అయిపోయి షూటింగ్ అంటే షూటింగ్ లో పార్ట్ లాగా తయారైపోయారు అన్నట్టు. ఏ సపోర్ట్ చేశారు అక్కడ సీతానగరం పీపుల్. లైక్ రియల్లీ వాళ్ళకి చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మా టీం తరఫున. సో అన్ని రకాలుగా చాలా అంత 40 days షూటింగ్ అంత క్లీన్ గా జరగడానికి వాళ్ళు ఒక రీజన్. సో దీంట్లో సాంగ్ కూడా ఇస్తుంది, పిల్ల పిల్ల అనే సాంగ్ ఉంది, చాలా క్యాచీగా అనిపించింది. మీరు గెటప్ చూస్తుంటే రవితేజ గారు గుర్తొచ్చారు నాకు. సో ఆ సాంగ్ లో హాయ్ రే సాంగ్ వచ్చింది, ఆ గెటప్స్ దానిదేనా? అంటే బట్ ఇన్స్పిరేషన్ అదే ఉండొచ్చు. నేను వద్దంటే లేదు భయ్యా బాగుంటుందని డైరెక్టర్ పట్టుబట్టి దాంట్లో ఒకటే 3 గెటప్లు ఉంటాయి. మంచి సాంగ్ అది, మంచి ఆ సాంగ్స్ 4 సాంగ్స్ 4 హిట్ సాంగ్స్. సార్ మీ ఇద్దరి పేరు కూడా ఒక సాంగ్ ఉంది, సోదర సోదర. దాంట్లోనే పిల్ల సాంగ్లు కూడా ఉంటావు కదా, ఉన్న సోలో సాంగ్ పిల్లలో మీ హీరోయిన్ ఉంటుంది. లేదా తర్వాత ఇంకోటి లైక్ అందరి కాంబినేషన్ ఒక సాంగ్ ఉంటుంది. అవునవును అది చేసా. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా సునీల్ కాశ్యప్, లాఫర్ సినిమా కావచ్చు, గాడ్సీ కావచ్చు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు. సో ఈ మూవీకి మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది. అంటే
పెద్ద ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్ యాక్చువల్లీ, వెరీ టాలెంటెడ్. లైక్ నా ఫస్ట్ ఫిలిం బేవర్స్ కూడా అయినా చేశాను. అవును, బేవర్స్ లో తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట ఉంటుంది. లైక్ చాలా పెద్ద హ్యూజ్ హిట్ అనేది. లైక్ అదే ఇప్పుడు ఆయన లైక్ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చాలా పెద్ద మూవీస్ చేస్తున్నాడు కదా. సో ఈ ఫిలింలో అన్నంటే దోస్తే సోదరా అనేది లైక్ నాకు ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఇంకా సాంగ్ బాగా జనాల్లోకి వెళ్తుంది. చాలా మంది ఓన్ చేసుకుంటారు అన్నదమ్ముల్లా సాంగ్. సో డెఫినెట్గా మనోడు చాలా మంచి గ్రేట్ వర్క్ ఇచ్చాడు. ఇంకోటి మీది రీల్ చూసాను ఒకటి. సో ఫోన్ సంథింగ్ కార్ ఎక్కువ వెళ్ళిపోతుంటే వెనకాల నుంచి ఒక అమ్మాయి వచ్చి సార్ సార్ని పిలుస్తూ ఉంటది. చూసినప్పుడేమో మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు, ఏంటి వెళ్ళిపోతున్నారు ఫోన్ కోసం అని చెప్పేసి. అది సెటర్గా అనిపిస్తుంది నాకు. జనరల్ గా సెలబ్రిటీస్ మాత్రం వాళ్ళు వెళ్ళిపోతుంటే పట్టించుకోరు. అమ్మాయి ఫ్యాన్స్ వేరేగా వచ్చినా వాళ్ళు ఏదో పనిలో ఉంటారు కాబట్టి వెళ్ళిపోతారు. సో అది కావాలనే చేసినట్టు. అవునవును, ఊరికే ఖతార్ వెళ్ళినప్పుడు ఏదో లైక్ యాక్టివిటీ జనాలకి ఇవ్వడానికి ఫస్ట్ అర్థం కదా ఏంటిది వెళ్ళిపోతున్నారు ఏంటి, అమ్మ పిలుస్తుంది కదా అనుకున్నాను. పడుతుంది ప్లాన్ లో చేస్తున్నారు లేదు. సో అంటే ఇప్పుడు ఈ బాండింగ్ ఎలా స్టార్టింగ్ మూవీ ముంచే మీరు కలుసున్నారా? కలిసారు ఎప్పుడైనా? అసలు మనం ఇలా యాక్ట్ చేయడం కదా బాండింగ్ అంటే అన్న తమ్ముడు కాకుండా ఫ్రెండ్లీగా ఉండాలని ఏమన్నా ట్రై చేశారు అట్లా? అంతకుముందు నుంచి నాకు తెలుసు, పరిచయమే. బట్ సెటప్ అన్నది స్టోరీ సెట్ అయ్యాక ఇంకా కొంచెం క్లోజ్ అయిపోయాం. అంతకుముందు నుంచి నాకు హృదయకాలం తర్వాత కొబ్బరిమట్టి టైం నుంచి భయ్యే తెలుసు. బట్ చెప్పాడు కదా అంటే ఆ సినిమా తర్వాత ఇంత టైం తీసుకుంటే కరోనా ఒకటి అంటే తను తృప్తిపడే ఒక స్టోరీ రాలేదు. దానివల్ల ఆగి ఇంకా లక్కే మేము ఒకసారి కలిసిన భయ్య మన ఇద్దరం కలిసి సినిమా చేద్దాము అని చెప్పినప్పుడు సరే భయ్య చేద్దాము అన్న. లక్కీ స్టోరీ ఇదంతా కుదిరి చేయాల్సి వచ్చింది. సో సాంగ్ లాంచ్ అయితే మంచి మనగా తీసుకొచ్చారు. మరి ప్రీ రిలీజ్ కవర్ తీసుకొస్తున్నారు? చెప్తా, పెద్ద ప్లాన్ ఉంది, చెప్తా. ఓకే, సాంగ్స్ మాత్రం చాలా క్యాచీగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? ప్లానింగ్ అండి, లైక్ ఫస్ట్ నుంచి థర్డ్ లోపు ఎప్పుడైనా లైక్ ప్లానింగ్ అన్నట్టు దాన్ని ప్లాన్ చేయాలి కదా, సెటప్ అంతా ప్లాన్ చేయాలి. సో అంటే సాంగ్స్ చూస్తే చాలా వైబ్గా ఉంది. సో మీ బాండింగ్ కాబట్టి దాంట్లో బిహైండ్ సీన్స్ చూసినా సరే చాలా ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్. సో బాగుంది. ట్రైలర్ ఎలా ఉందని ఎక్సైటింగ్ వెయిట్ చేస్తున్నాం. 2 days అంతే. ఓకే, ఉగాది తర్వాత ట్రైలర్, కొత్త సంవత్సరంలో ట్రైలర్ వచ్చేస్తుంది. సో ఈ మూవీ డైరెక్టర్ క్వశ్చన్కి వస్తే ఆయన కూడా ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అంటే కదా. సో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ యాక్టర్ కదా. సో మీరు ఆయన స్టోరీ వెనకనే ఆయన కథకి ఓకే చేయగలరు ఎలా అనిపించింది? యాక్టర్ తీసేదే డైరెక్టర్ కదా. ఆ స్టోరీ విన్నప్పుడు భయ్యతో జర్నీ చేసినప్పుడు ఇది బాగా చేస్తాడు అనుకున్నా. నేను చెప్పే కదా ఆయన ఫస్ట్ నుంచి మీరు అలా కనపడకూడదండి, ఒక బ్రదర్ వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఒకటికి 10 సార్లు దాతో చెప్పి చేయించండి. మోహన్ చాలా క్లారిటీ ఉన్నాడు, ఫ్యూచర్ లో మంచి డైరెక్టర్ అవుతాడు. లైక్ చాలా ఫాస్ట్ కూడా ఫిల్మ్ మేకింగ్ లో చాలా మంచి క్లారిటీ, లైక్ ఏ సీన్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి కథం చేస్తాడు. రియల్లీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఫ్యూచర్ లో మంచి అంటే లైక్ ఈ సినిమాతో చాలా మంచి పేరు వస్తుంది, ఫ్యూచర్ లో కూడా మంచి కంటెంట్ తో వస్తుంది. సార్ అంటే ఇప్పుడు సంపనేష్ గారు మీ సినిమాలు చాలా ప్యాడ్యూల్ మూవీలు ఉంటాయి కానీ కొంచెం లేట్ అవుతున్నాయి. స్టార్టింగ్ లో ఉన్నంత ఫోర్స్ ఇప్పుడు లేదు, ఎందుకు తగ్గింది? స్క్రిప్ట్ లో ఎందుకు స్లో అవుతున్నారు? ఉన్నాయండి, రిలీజ్ అవ్వలే. ఇప్పుడు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి చేసినాయి. ఇంకా అంటే ఇప్పుడు అన్నీ కుదరాలి. ప్రొడ్యూసర్ కొంచెం ఏదో కొంత అనుకోని అది బడ్జెట్ పెరిగి ఈ ప్రమోషన్కు వాటికి వీటికి ఇప్పుడు ఒక సినిమా వేసాను ఈశ్వరెడ్డి గారి డైరెక్షన్లో, అది ఆగింది. అది నాకు తెలిసి ఈ సంవత్సరం ఎండింగ్ అంతా రిలీజ్ అయిపోతుండొచ్చు. అది అంటే కరెక్ట్ సినిమాలు చేసినా కరెక్ట్ టైంకి వచ్చింటే ఇప్పుడు మీరు వేసే క్వశ్చన్ ఉండకపోయేది. దానివల్ల కొంచెం అటు ఇటు అవుతుండే, మనం ఏం చేయలేదు సార్. ప్రొడక్షన్ అంటే దేర్ ఆర్ సో మెనీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, చేతులు సెట్ అవ్వాలి, చేస్తూ పోవడం, రావడానికి అన్ని సెట్ అవ్వాలి. సో అంటే ఇప్పుడు ఓటీటీ కూడా ట్రై చేస్తున్నారు ఏమన్నా ఓటీటీలో? సో అంటే స్క్రిప్ట్ చూసాం, ఓటీటీ ఓకే. చిన్న అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. సో జనరల్గా ఇప్పుడు ఫ్యాన్స్ అంటే బయట ఓకే జనరల్ బట్టి తిరుగుతుంటారు. ఇప్పుడైతే అంత సోషల్ మీడియా ఫ్యాన్ పేజెస్ వచ్చేసినాయి, వాళ్ళు ట్విట్టర్ వాళ్ళు ల్యాండింగ్ చేస్తున్నారు. ఒక హీరోని వేరే హీరోని అన్నా సరే వాళ్ళు యాంటీగా చెప్పడం, పోస్ట్ చేయడం, వైరల్ షేర్ చేస్తున్నారు. సో మీకు ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? మీకంటూ ఫ్యాన్స్ పేజెస్ కానీ ఎందుకు క్రియేట్ చేయట్లేదు? మార్కెటింగ్ ఎట్లా? ఫ్యాన్ పేజెస్ ఎందుకు పెట్టించుకో, ఎందుకు మెయింటైన్? అందరు హీరోల అభిమానులు అందరూ మనల్ని ఆదరిస్తారు, ఇంకా మనం సపరేట్ కొట్టి పెట్టి ఇలాంటి ఒక విషయం అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ది బాక్స్ వర్డ్స్ ఏంటంటే సంపూర్ణాన్ని మనసులో పెట్టుకుని
లైక్ వేరెవర్ ఐ గో లైక్ వేరే స్టేట్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ ఫిలిం లైక్ ఉన్న సర్కిల్ లో చేసిన ఈ ఫిల్మ్ ఐ నో దిస్ యాక్టర్ మ్యాన్ ట్రైన్ ఎపిసోడ్ దట్ హార్డ్ ఎపిసోడ్ లైక్ సంపు అన్నని మనసులో పెట్టుకున్న వాళ్ళైతే ఎవరు ఉండరు, అందరూ హత్తుకుంటారు సంపు అన్నని. అది ఆయన బయట కూడా ఎంత హంబుల్ అంటే ఎంత హంబుల్ పర్సన్ అంటే లైక్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేశారు కదా, నెక్స్ట్ మీట్ అయ్యే టైం తెలిసిపోతుంది మీకు. సో ఆయన ఫ్యాన్ పే చేస్తే అవసరం లేదు. సో అందరు ఫ్యాన్స్ ఓకే. సో దీంట్లో కూడా లెంత్ డైలాగ్స్ ఉన్నాయండి మూవీలో? లేవండి, లెంత్ డైలాగ్స్ అంటే బాగా యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంది. ఓకే. లేదు అన్నకు క్లీన్ లైక్ మార్టిన్ లూథర్ కింగ్ ఎంత క్లీన్ ఫిలిమో దాని తర్వాత అంత క్లీన్ ఫిలిం. సో మనం జనాల దగ్గరికి April 11th థియేటర్లోకి వస్తున్నాం. లెట్స్ ఇంకా ఆడియన్స్ ఏం జడ్జ్మెంట్ ఇస్తారు. ఓకే. సో అయితే ఉగాదికి ఏమైనా ప్లాన్ చేస్తారా మూవీ తరపున ఏమన్నా? విల్ డూ సంథింగ్ కంటెంట్, ఏదో బయటికి మేకింగ్ వీడియో కైండ్ ఆఫ్ ఏదో నెక్స్ట్ వెంటనే బిగ్ ఈవెంట్ ట్రైలర్ రిలీజ్. అంటే మనకు ఎక్కువ టైం లేదు కదా, ఇప్పుడు మీరు అనే ప్రాసెస్ అంతా చేయడానికి జస్ట్ ఉంది, వాళ్ళు అయిపోతే 10 days ఉంది. ఇంకా అలాంటి ఏదో చిన్న చేసి టక్ ట్రైలర్ రిలీజు, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సినిమా రిలీజ్. నేను సంజోష్ భయ్య నటించినటువంటి సోదర మూవీతో April 11న మీ ముందుకు వస్తున్నాము. ఒక చిన్న నటుడిని ఫస్ట్ నుంచి ఆదరించినటువంటి అందరి హీరోల అభిమానులు సోదర సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు సోదరుడు సంజోష్ కూడా. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, April 11న సోదర మూవీ ముందుకు వస్తుంది, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ.